ఎకాన్ ఈజీ తెలుగు ఫ్యామిలీకి వెల్కమ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ నిజాం రూల్. డూ యూ నో ఇండియన్ ఇండిపెండెన్స్ టైంలో హైదరాబాద్ ఒక సపరేట్ కంట్రీగా ఉండాలని ట్రై చేసింది. దట్ ఓల్ స్టోరీ ఈజ్ కాల్డ్ నిజాం రూల్ అండి. ఇప్పుడు మనం ఆ నిజాం రూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హైదరాబాద్ అప్పుడు ఒక లార్జెస్ట్ ప్రిన్స్లీ స్టేట్ అండి. ఇది నిజాం అండర్లో ఉండేది. కానీ బ్రిటిషర్ వాళ్ళు దీన్ని స్క్రూటినైజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ తెలంగాణ అంటే ఇంతకుముందుకు హైదరాబాద్ స్టేట్లో ఉండేది కదండి. ఆ హైదరాబాద్ స్టేట్ అంటే ఓన్లీ తెలంగాణ కాదండి, తెలంగాణ, మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో పార్ట్స్ అన్నీ కవర్ చేసింది ఈ హైదరాబాద్ స్టేట్. ప్రిన్స్లీ స్టేట్ అండి. అప్పుడు ఇది నిజాం అండర్లో ఉండేది. ఈ హైదరాబాద్ స్టేట్కి నిజాం పాలన ఎలా స్టార్ట్ అయిందంటే, ఈ నిజామ్స్ ఇంతకుముందు ముఘల్ ఎంపైర్లో పనిచేసేవాళ్ళండి. ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్, అంటే ముఘల్ ఎంపైర్ వీక్ అయిన తర్వాత అసఫ్జా వన్ అంటే నిజాం ఉల్ ముల్క్గా పేర్కొనే వ్యక్తి డెక్కన్లో సుబేదార్గా ఉన్నాడండి. 1724లో ఈయన ఇండిపెండెంట్ రూల్ని డిక్లేర్ చేసుకున్నారు. 1724లో ఆయన ముఘల్ కంట్రోల్ నుండి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా రూల్ స్టార్ట్ చేశారండి. ఇలా అసఫ్జాయి డైనాసిటీ స్టార్ట్ అయ్యి హైదరాబాద్ స్టేట్ ఎస్టాబ్లిష్ అయిందండి. ఈ అసఫ్జాయి డైనాసిటీ అని ఎందుకు అంటున్నామంటే, ఇతని పేరు ఫస్ట్ అసఫ్జా వన్ అండి. నిజాం ఉల్ ముల్క్ పేరు అసఫ్జా వన్గా పిలువబడేది. 1724లో నిజాం రూల్ అనేది స్టార్ట్ చేశారు. ఎక్కడ? హైదరాబాద్ స్టేట్లో. నెక్స్ట్ హైదరాబాద్ పరిపాలన ఎంతమంది చేశారనండి. టోటల్ 7 నిజామ్స్ రూల్డ్ హైదరాబాద్ అండి. ఫస్ట్ వన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే నిజాం ఉల్ ముల్క్. ఇతను అసఫ్జా వన్గా పిలువబడ్డాడు. 1724 to 1748 వరకు ఇతను రూల్ చేశారు. నెక్స్ట్ సెకండ్ నిజాం వచ్చేసి నిజాం అలీ ఖాన్ అండి. అసఫ్జా 2 1762 నుంచి 1803 వరకు ఇతను రూల్ చేశారు. థర్డ్ వన్ వచ్చేసి సికిందర్ జా అసఫ్జా 3 అండి. ఈయన 1803 నుండి 1829 వరకు ఇతను రూల్ చేశారు. ఫోర్త్ వన్ నాసిరుద్దౌలా అసఫ్జా 4th 1829 నుంచి 1857 వరకు ఇతను రూల్ చేశారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి అఫ్జల్ ఉద్దౌలా అండి. అసఫ్జా 5th 1857 to 1869 వరకు ఇతను రూల్ చేశారు. సిక్స్త్ వన్ వచ్చేసి మీర్ మెహబూబ్ అలీ ఖాన్. అసఫ్జా 6th 1869 నుండి 1911 వరకు ఇతను రూల్ చేశారు. సెవెంత్ వన్ ఇంపార్టెంట్ వన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అసఫ్జా 7th 1911 నుండి 1948 వరకు ఇతను రూల్ చేశారు. లాస్ట్ నిజాం అండి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుంచి 1948 వరకు రూల్ చేశారు. ఇది గుర్తుంచుకోండి. నిజాం టోటల్గా 7 నిజామ్స్ హైదరాబాద్ని రూల్ చేశారు 1724 నుంచి 1948 వరకు. లాస్ట్ నిజాం వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అప్పుడు వరల్డ్లో రిచెస్ట్ పర్సన్లో ఒకరు. కానీ ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఉన్నా కూడా పీపుల్కి పొలిటికల్ ఫ్రీడమ్ లేదండి. అందుకే నిజాం పరిపాలన అనేది ఇతనితో ఆగి. నెక్స్ట్ నిజాం అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేదంటే, నిజాం రూల్లో కంప్లీట్లీ అబ్జల్యూట్ మోనార్కీ ఉండేదండి. అటోక్రసీ ఉండేది. నిజాం ఆల్ పవర్స్ ఉండేది. నిజాంకి ఆల్ పవర్స్ ఉండేవి. అన్ని పవర్స్ కూడా నిజాం దగ్గర ఉండేవి. పీపుల్కి రిప్రజెంటేషన్ ఉండకపోయేది. నో ఎలక్షన్స్ అండి, నో డెమోక్రసీ, నో ఫండమెంటల్ రైట్స్. ఉర్దూ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా యూజ్ చేసేవాళ్ళు. అడ్మినిస్ట్రేషన్లో మనకు గుర్తుంచుకునేది అబ్జల్యూట్ మోనార్కీ అంటే దెర్ ఈజ్ నో ఆల్ పవర్స్ ఎవరికి ఉంటాయి? నిజాంకే ఉంటాయి. అంటే పీపుల్కి ఎలాంటి రిప్రజెంటేషన్ లేనట్టే కదండి. నో డెమోక్రసీ, పీపుల్ హ్యాడ్ నో పొలిటికల్ రైట్స్. ఉర్దూ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా ఉండేవాళ్ళు. హై అఫీషియల్స్ వర్ మోస్ట్లీ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. ఎందుకు? నిజామ్స్ ఆల్ ఆర్ ముస్లిమ్స్ అండి. సో నిజాం పాలనలో అటోక్రసీ అనేది ఉండేది. సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ నిజాం రూల్ అండి. ఫ్యూడల్ సిస్టమ్ అనేది ఫాలో చేసేవారు. జాగీర్దార్స్ అండ్ దేశ్ముఖ్స్ అనే వాళ్ళకి పవర్స్ చాలా ఉండేవి. ఈ దేశ్ముఖ్స్, జాగీర్దార్స్ అందరూ కలిసి హెవీ ట్యాక్సెస్ అనేది ఫార్మర్స్ మీద వేసేవాళ్ళండి. ఎడ్యుకేషన్ అనేది బ్యాక్వర్డ్లో ఉంది. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ తక్కువగా ఉండేది. కామన్ పీపుల్ పావర్టీలో సఫర్ అయ్యారండి చాలా. కానీ నిజాంకి పీపుల్కి మధ్యలో జాగీర్దార్స్ అండ్ దేశ్ముఖ్స్ ఉండడం వల్ల ఈ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయండి నిజాం పాలనలో. ఈ మిడిల్ మెన్స్ వల్ల పీపుల్ చాలా సప్రెస్ అయ్యారండి. ఈ అప్రెషన్కి అపోజ్గా పీపుల్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ చేశాడు. అందులో భాగంగానే ఆంధ్ర మహాసభ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1930. సోషల్ రిఫార్మ్స్ కోసం వర్క్ చేసింది ఈ ఆంధ్ర మహాసభ అనేది. తర్వాత తెలంగాణ పీజెంట్ ఆర్ముడ్ స్ట్రగుల్, ఇది పెద్ద మూమెంట్ అండి. ఈ ఆర్ముడ్ స్ట్రగుల్ అనేది 1946లో జరిగింది. ఫ్యూడల్ సిస్టమ్కి ఎగ్నెస్ట్గా ఫైట్ చేసింది. ఇది నిజాం రూల్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయిందండి.
నెక్స్ట్ 1947లో మనకి ఇండియా ఇండిపెండెన్స్ అనేది వచ్చిందండి. 1947లో ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత నిజాం హైదరాబాద్ని సపరేట్గా ఉంచాలి అని ట్రై చేశాడు. అందుకే దానికి రజాకార్స్ అనే పార్లమెంటరీ గ్రూప్ని సపోర్ట్ చేశాడు. ఈ రజాకార్స్కి లీడర్గా కాసిం రజ్వీ అనేవాళ్ళు ఉండేవారండి. ఈ రజాకార్స్ అనేవాళ్ళు వాలంటరీ ఫోర్స్గా నిజాంకి సపోర్ట్గా ఉండేవాళ్ళు. కాసిం రజ్వీ అనేవారు లీడర్గా ఉండేది. రజాకార్ స్ప్రెడ్ టెర్రర్ అండ్ వైలెన్స్ ఆన్ ద పీపుల్కి చాలా టెర్రర్ని వైలెన్స్ని క్రియేట్ చేసి పీపుల్ని చాలా భయపెట్టారండి ఈ రజాకార్స్ అనేవాళ్ళు. 1947లో ఇండియా ఇండిపెండెంట్ అయ్యాక హైదరాబాద్ ఇండియాలో జాయిన్ అవ్వలేదు. ఇండియా పీస్ఫుల్గా టాక్స్ ట్రై చేసింది, బట్ ఫెయిల్ అయ్యాయి. ఫైనల్లీ 1948లో ఆపరేషన్ పోలో స్టార్ట్ చేసి హైదరాబాద్ని కూడా ఇండియాలో మెర్జ్ చేశారండి. ఈ విధంగా హైదరాబాద్ అనేది ఇండియాలో మెర్జ్ చేశారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947లో ఇది సపరేట్ స్టేట్గా ఉండొచ్చు అని డిక్లేర్ చేసినా కూడా కొంచెం సపోర్టివ్గా లేకపోవడం, ఇండియన్ యూనియన్కి హైదరాబాద్ అనే సపోర్ట్గా లేదు అనే కారణంగా ఇండియన్ యూనియన్ ఆపరేషన్ పోలో అనేది స్టార్ట్ చేసిందండి. దీన్నే మనం పోలీస్ యాక్షన్ అని కూడా అంటాం. 13th సెప్టెంబర్ 1948లో ఇది స్టార్ట్ చేసింది. హైదరాబాద్ స్టేట్ని ఎప్పుడు ఇండియాలో మెర్జ్ చేశారంటే 13th సెప్టెంబర్ 1948. ఏ ప్రకారంగా? ఆపరేషన్ పోలో ప్రకారంగా చేశారండి. ఈ ఆపరేషన్ పోలో కీన్గా మనం తెలుసుకోవాలండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఆపరేషన్ పోలో గురించి చెప్తాను. ఇలా నిజాం రూల్ ఎండ్ అయ్యి ఆటోక్రసీ నుండి డెమోక్రసీకి షిఫ్ట్ జరిగింది. హైదరాబాద్ ఇండియాలో ఇంటిగ్రేట్ అయ్యి యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ స్ట్రాంగ్ అయింది. ఇది మన హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అండి. మనం ఇంకా బాగా ఈ వీడియోని అర్థం చేసుకోవాలంటే డిఫరెంట్ టైప్స్గా మనం చదవాల్సి ఉంటుందండి. నిజామ్స్ని సపరేట్గా, రజాకార్ సిస్టమ్ని సపరేట్గా, పీజెంట్ మూమెంట్ సపరేట్గా, ఆంధ్ర మహాసభ సపరేట్గా, సోషియో ఎకనామిక్ కండిషన్ సపరేట్గా, అడ్మినిస్ట్రేషన్ సపరేట్గా, ఈ నిజామ్స్లలో ఎన్ని రిఫార్మ్స్ జరిగినాయి, సాలార్జంగ్ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ ఇంకా కొన్ని వీడియోస్ చేయాల్సి ఉంటుందండి. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే. ఆటోక్రసీ అనేది డెమోక్రసీగా ఎలా మారిందని మీకు తెలియాలని ఈ వీడియో చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ అండి. జై హింద్.